పాట సంఖ్య చేర్చబడిన పాటల్లో 29. బిగ్గరగా గట్టిగా పాడదాం. తర్వాత అన్న సామ్యలన్న గారు వచ్చి 10 నిమిషాలు సాక్ష్యం చెప్తారు. వాక్యం అయిన తర్వాత వారి కొరకు ప్రార్థన చేసి ముగిస్తాం. అంతే, ఇంకా ఏం ఉండదు. ఒకటి 3, 5, 7 వచ్చిన ఆల్టర్నేటివ్ వర్సెస్ పడదాం. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకారుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆశ్చర్యకారుడు యేసే, ఆశ్చర్య క్రియలు చేసే. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆశ్చర్య జ్ఞానమునిచ్చు, ఆలోచన శక్తియునిచ్చు. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. శ్రమనుంది సిలువపై మౌనము వహించెనెసు. శ్రమనుంది సిలువపై మౌనము వహించెనెసు. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆయన గణపరచి స్తుతించుడి, హల్లెలూయా పాడుడి. ఆశ్చర్య కార్యములను అందరూ చూడాలండి, కీర్తింతుము రండి. దేవుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. ఆశ్చర్యకరుడు పిలిచే, ఆలకించి రమ్ము వేగమే. ఆశ్చర్యకరుడు పిలిచే, ఆలకించి రమ్ము వేగమే. అద్భుతములను అనుభవించ
అద్భుతములను అనుభవించి పాడుము హల్లెలూయా. ప్రభుని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరని ఆశ్చర్య కార్యములను అందరూ చూడరండి, కీర్తింతుము రండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గత వారం అంతిమం ప్రేమించి కాపాడి భద్రపరిచి మరొకసారి ప్రభా నీ మందిరంలో తీసుకొచ్చి నాయన నిన్ను గణపరిచి మహింపరచడానికి ఇచ్చిన ధన్య స్తోత్రాలు. ఇదిగో నాయన పాటల్లో మీరున్నారు, సండే స్కూల్లో మీరున్నారు, బలవర్తనలు ఆరాధనలు నడిపించారు, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభా తండ్రి నాయన మరి నా సాక్ష్యం వినిపించుండగా మరి నా భార్య విషయంలో సహాయం చేస్తూ సహాయం చేయండి. నా నోటికి బోరగునండి ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో సమర్పించుకున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో, భూమి ఆకాశం సృజించిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ దినము చెప్పాలంటే చాలా ఆశ్చర్యమైన దినమే. మన సంఘంలో గత 40 సంవత్సరాల నుంచి మరి బ్రదర్ పాల్ గారు ప్రార్థనలే మనం కాపాడుతూ వస్తున్నాయని నమ్ముతున్నాను విశ్వాసంతో. ఎందుకంటే ఆయన అనేక ఆత్మలను సమకూర్చాడు, సంఘాన్ని కట్టి ఉన్నాడు. అతనితో సహకరించేవాడు నేను. పౌలు తిమోతికి ఎలాగ సహకరించాడో నేను కూడా అతనితో సహకరించి నడిచేవాడిని. అంత అనుభవం మాకుంది. నా తండ్రి స్నేహితుడు కూడా ఆయన, నాకు అంకులు కూడా అవుతారు, కానీ నాకు ఆత్మీయ తండ్రి లాంటి వారు. ఆయన వల్లనే నేను పరలోక జ్ఞానాన్ని కూడా నేర్చుకున్నాను దేవుని దయ వలన. ఎందుకంటే నేను ఆశ్చర్యపోయేవాడిని ఆయన ప్రసంగం చేస్తుంటే కళ్ళు మూసుకొని బైబిల్ తీయకుండా చెప్తుండేవాడు. ప్రతి లేఖనాన్ని వివరించేవాడు. ఏంటి అతను చదువులేదు, ఏమీ లేదు, ఆహా నేను కూడా అలాగే చేయాలి కదా అని నేను రాత్రి అప్పుడు 2 వరకు చదివేవాడిని బైబిల్ని. మా మిసెస్ అనేది లైట్ ఆరిపోయింది, నాకు నిద్ర వస్తుంది అనేది, ఎందుకులే పర్లేదు చదువుతాను. అయితే చదివాను. మొత్తం మీద బైబిల్ అలా చదువుతుండేవాడిని, జ్ఞానం సంపాదించాను. అయితే మరి ఆయనతో సహకరించేవాడిని. సేవకుడంటే గద్దిస్తాడు, దండిస్తాడు, దాన్ని మనం ఓర్చుకోవాలి. బైబిల్ లేఖనం ఏం చెప్తుంది? నీతిమంతులను కొట్టుట ఉపకారం. ఎవరంటారు? దావీదు 141:5 తీయండి కావాలంటే. కొన్ని వాక్యాలు చెప్పి ధైర్యపరుస్తాను, దేవుని దయ వలన చెప్తాను. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకము. ఈ విషయం గ్రహించగా సేవకుడిని గద్దిస్తున్నా చెప్పేసి కొంతమంది పారిపోయారు, సంఘాన్ని ఇచ్చిపెట్టేశారు. మరి ఏం తెలుసుకుంటారో బైబిల్ చదివి, బైబిల్ జ్ఞానాన్ని మాటలు తెలుసుకొని. నాకు అప్పుడప్పుడు అలాగ అనిపిస్తుంది, మరి ఎందుకు దేవుని బోధ ఆలకించి దేవుని మాటలు చదువుకుంటూ ఎందుకు మరి దేవుని మాటలు అంగీకరించుకుని ఉంటున్నారని చెప్పేసి. అయితే మరి గద్దినంలో నేను చెప్పింది ఏంటంటే, ప్రతి మా కుటుంబము మొదట నుండి ఉన్న కుటుంబాలు ఉన్నాయి, ఇవన్నీ సంతోష సమాధానాలతో జీవిస్తున్నారంటే ఆయన యొక్క ప్రార్థనలేక నేను భావిస్తాను. ఆయన దేవునిలో మారారు. ఆయన పేరేడు తెలుసండి, తెలుసా మీకు? బైరాగి. బేతాల పూజలు చేసేవాడు. పార్వతీపురం, మాది పార్వతీపురమే. ఆయన తమ్ముడు ఇది జోసెఫ్ గారు, వాళ్ళ కుటుంబం మా కుటుంబం కలవర్ బాప్టిస్ట్ చర్చిలో అల్లిపురంలో మొట్టమొదట ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈయన ఇల్లు కట్టుకునే టైంలో ఇక్కడికి వచ్చేసారు.
ఆ సంఘాన్ని ఇచ్చిపెట్టి మరి మంచి సంఘాన్ని ఎన్నుకున్నాడు. మళ్ళీ ఆయన భక్త్ సింగ్ గారు సంఘాన్ని. భక్త్ సింగ్ గారు చాలా దైవభక్తుడు, ప్రార్థనాపరుడు, శక్తిమంతుడు, ఎన్నో ఇది అద్భుతాలు కూడా చేశాడు. ఆయన వెళ్ళిపోయిన ఫ్లైట్ని రప్పించాడు. హీరోడోలో మోకరించి టైం అయిపోతే ఫ్లైట్ వెళ్ళిపోయింది, తిరిగి అందరు మోకరు పెట్టాడు. హార్ట్ ఏమిటి తిన్నాక మళ్ళీ బ్యాక్ వచ్చింది ఫ్లైట్. అతని పుస్తకాలు చదివితే ఆశ్చర్యపోతాం మనం, అంత దైవభక్తుడు. బిల్లీ గ్రామ్ కూడా ఏంటిని ఎంత ప్రార్థనాపూర్వ ఎంత శక్తి ఉందనేసి ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ కలుపుకుండేవారు, మాట్లాడుకునేవారు. రైతులో మరి ఆయన మరి 40 సంవత్సరాల నుంచి మాకు తెలుసు. మరి ఆయన ప్రార్థనాపరుడు, కుటుంబానంతటిని దేవుని సేవలో నడిపించాడు. ఇప్పుడు రక్షణ మరి దేవుడు ఇంత బాగా దైవజ్ఞానం బోధిస్తున్నారంటే సేవకులుగా మరి తండ్రి తల్లిలో దీవెనలే. అందరితో పాటు కొంతమంది తప్పిపోయారు, దేవుడు కూడా తప్పిపోయాడు. నేను చెప్పాను, తండ్రిని విడిచిపెట్టకు, సంఘాన్ని అట్టుపెట్టుకుని ఉండు, నేనుంటాను, ధైర్యంతో ఉండండి అని చెప్పేసి ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యాడంటే నేనే ఆశ్చర్యపోతాను. ధైర్యం ఉంది, మంచిది. అది దేవుని సేవలో బాగా అభివృద్ధి పొందుట ఎంతో మంచిది. మరి సండే స్కూల్ నడిపిస్తున్నారు పిల్లల్ని, మహోన్నతమైన జ్ఞానం నడిపిస్తున్నారు, దేవుని జ్ఞానంతో నడిపిస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు. నిజంగా మరి అటువంటి పౌలు గారు మా ఆత్మీయ తండ్రి గారు ఎంతో దేవుడు మేలు చేశాడు. ఇంకా అతనికి ఆయుష్ ఇమ్మని వారిని కోరుకున్నాం. అయితే విషయానికి వస్తున్నాను. మరి నా భార్య విషయంలో దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు, నా కుటుంబంలో ఎన్నో మేలు ఉపకారాలు చేశాడు. నేను కూడా ఈ సంఘం స్టార్టింగ్ నుంచి కట్టబడిన దగ్గర నుంచి కాగితాలు రాసుకున్న దగ్గర నుంచి మేము ఉండి పనిచేసాం సంఘంతో. అందుకనే దేవుడు మమ్మల్ని ఇచ్చిపెట్టలేదు. సంఘంకు చేసిన సేవ చేసిన వాళ్ళని ఎవ్వరూ ఇచ్చిపెట్ట, దేవుడు హెచ్చిస్తాడు. అలాగే వెనక సంఘాన్ని కట్టాం. తర్వాత పడిపోయినప్పుడు కూడా నేను ఒక్కడిని, అప్పుడు ఇప్పుడంతే పెద్దవాళ్ళంతా ఎనవరిస్తులు, అప్పుడు చాలా చిన్నపిల్లలు. అది పడిపోతుంటే నేను ఒక్కడనే 5 రోజులు సెలవు పెట్టి ఒక 30,000 మన సంఘంలో డబ్బులు అప్పుడు అలెగ్జాండర్ ఉండేవారు, బ్రదరు నా చేతికి ఇచ్చి నువ్వే చూసుకో సామ్యూల్ గారు బ్రదర్ చూసుకుంటే ఎవ్వరు సాయలేదు, ఒక్కడనే ఉండి దాన్ని నిలబెట్టాను. అలాగా నిలబెట్టిన తర్వాత ఇలా సంఘం అభివృద్ధి పరుస్తూ వచ్చింది. రక్షణని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘంలో మంచి బోధకులుగా ఉంచారు, అనేక మందిని ప్రోత్సాహపరుస్తున్నారు. దాన్ని బట్టి చాలా సంతోషము. భార్య విషయంలో అయితే మరి నేను బాధపడ్డాము. మరి ఏమిటంటే నా మేనడు బెన్నీ రక్షణ కుమారుడు శుక్రవారం నైట్ జాయిన్ అయ్యాడు హాస్పిటల్, కేర్ హాస్పిటల్లో. పెద్ద యాక్సిడెంట్ నాకు తెలిసింది. మరుసటి శనివారం మార్నింగే వెళ్ళిపోయాను హాస్పిటల్కి. వెళ్ళి వదలట్లేదు, ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూలో ఉంటే అమ్మగారు నర్సులను రిక్వెస్ట్ చేసి, అమ్మ నేను చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తాను, ఒక్క సెకండ్లో వచ్చేస్తాను వదిలమ్మంటే, అలా కాదండి నన్ను చూస్తే డాక్టర్లు దెబ్బలాడతారంటే నువ్వేం దెబ్బలాడి నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేస్తానమ్మా నాన్న. అలాగే ఒకసారి బ్యూలాగా అలాగే శ్యామ కూతురికి పినాల దీంట్లో అలాగే వదలలేదు. కానీ ఆమె కూడా చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది, క్యాన్సర్ దీంట్లో చిన్న ప్రార్థన చేసి వచ్చాను. అలాగా ఈ బెన్నీ కూడా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. సిచ్యువేషన్ చూశాను, ఎంత భయంకరంగా అయిపోయిందో. ప్రభా నువ్వే కాపాడండి నాయన, బిడ్డను కాపాడండి, తల్లిదండ్రులకు వేదన తీసివేయండి ప్రభా, ఆవేదన తీసివేయండి తండ్రి. నైనా మరి ఎంతో కలవరం ప్రభా, ఎంతో కష్టం నాయన ప్రభా, నువ్వు కాపాడే దేవుడు క్షేమకరంగా నడిపించండి. ఇంకా మరుసటి రోజు ఆదివారం చర్చికి వచ్చాను. ఇంటి దగ్గర నుండి మాకు వాళ్ళు మా పాప ఫోను పిల్లలు తీసుకొని వచ్చాను నేను. వెంటనే మా మిస్సెస్ హై బీపీ మీద నరాలు బ్రెయిన్ స్ట్రోక్ అయిపోయి సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. 3 రోజులు టైం ఇచ్చారు, బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నారు. చాలా బాధపడిపోయాం. నా కొడుకు కూతురు వాళ్ళు ఏడుపులు, వాళ్ళు హాస్పిటల్ ఉండేవారు. నేను వచ్చేవాడిని పిల్లల దగ్గరికి, నా ఇద్దరు మనవరాల్ని మోకరించి ప్రార్థన చేయించేవాడిని. అమ్మ నాన్నమ్మ పరిస్థితి బాగలేదు, యేసయ్యా నువ్వు కాపాడి ఇంటికి తీసుకురండి అని ప్రార్థన చేయించాను. అలా చేసేవారు ప్రార్థనలు చేసి మా ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. దేవుడిని మనం నమ్మాలి, విశ్వాసంతో నమ్మాలి, అతనికి భయపడాలి. అప్పుడే ఆయన మహిమను చూస్తాం మనం. కృంగదీస్తాడు సైతానుడు.
దేవుడి శిక్షణ మనుషుడట, గద్దించిన మనుషుడు ధన్యుడట. ఎక్కడుంది? యోబు 5వ అధ్యాయం చూడండి. టకా 2-3 వాక్యాలు చెప్పించి ధైర్యపరిచి వెళ్ళిపోతాను నేను. 5, 17, 18, 19, 20. కాబట్టి సర్వశక్తి దేవుడి యొక్క శిక్షను తృణీకింపము. ఆయన గాయపరిచి గాయం కట్టును. ఆయన గాయం చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల నుండి విడిపించును. 7 బాధలు కలిగినను ఏ కీడును తర్వాతమ్మా క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి తప్పించును. శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కృంగదీస్తాయి సైతానుడు. యోబుని జ్ఞాపకం చేసుకోవాలి. యోబు కంటే యోబు మన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతలాగా శిలువలో శ్రమ పొందాడు, ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి మనం. అతనికి వచ్చిన శ్రమ కంటే మనకు పెద్ద శ్రమలు కాదు. అలాగే నమ్మాలి అతన్ని. ప్రభా, నువ్వు సహాయం చేస్తావు, నువ్వు పరమ వైద్యుడు, రక్షిస్తావు, కాపాడుతావు అని నమ్మాలి. అతడు నమ్ముతున్నాడు కాబట్టి నేను నిశ్చయంగా ఆయన్ని తప్పించదను. ఎక్కడుంది? ఇర్మియా 38:18 తీసి చదవండి. ఆయన నన్ను నమ్మి ఉన్నాడు కనుక నేను తప్పించదను. ఇర్మియా 38:18 తీసి అమ్మా. ఇర్మియా 38:18 చూసి అలా కాదు, 39 చూడమ్మా, లేకపోతే 39:18 కానీ. నువ్వు నమ్ముకుంటే కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. చాలమ్మా. అలాగే కృంగిపోయినప్పుడు మనల్ని దేవుడు గొప్ప విడుదల కలుగు చేస్తాడట. యెషయా 51:14 కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు. గోతులోకి పోడు, చనిపోడు, అతని ఆహారం అతనికి తప్పదు. చూసా అంత ధైర్యపరిచే మాటలు మనకి దేవుడు ఇస్తున్నాడు. మనం అతను ప్రేమించాలి, భయపడాలి, అతను నమ్మాలి. నమ్మితే మనకి ఎన్నో ఉపకారాలు జరుగుతుంటాయి. ఫిలిష్తీయుడట 40 దినాలు ఉదయం పగలు ఇశ్రాయేలు సైన్యాన్ని గడగడలాడించాడు. అతను హైట్ పర్సనల్ చూపించి, నిజంగా హైటే, 9 అడుగులు ఎత్తు. సౌలు కూడా హైటే, ఇశ్రాయేల్ మీద అంత రాజు హైట్ పర్సనే. కానీ సౌలు రాజు జడిసిపోతున్నాడు, సైన్యం జడిసిపోతుంది యుద్ధం చేయలేక. చిన్న బాలుడు వచ్చేటప్పుడు ఎవరు? దావీదు. సమూయేలు 17:32 చూడమ్మా. రాజు అంటున్నాడు, ఫిలిష్తీయుని చూసి మీరెవరు కృంగిపోవలసిన పని లేదు, నేను అతను చంపి తెగ నరికి నేను విజయస్తుడిగా వస్తాను. 17:32 ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తం లేదు, నీ దాసుడైనా వాడితో పోట్లాడదును. దావీదు సౌలుతో అన్నాడు. ఎవరితో అన్నాడు? సౌలుతో అన్నాడు. రాజు చచ్చిపోతుంది, ఇంకొద్దు, రాజు జడిసిపోతున్నాడు, సైన్యము జడిసిపోతుంది, ఇశ్రాయేలు దేశం అంతా జడిసిపోతుంది. ఒక బాలుడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుడు. సున్నత లేని వాళ్ళు చూస్తే దావీదుకి మహా కోపం. అటువంటి సున్నత లేని ఫిలిష్తీయుడు నా సైన్యాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తాడా? దేవుని సైన్యాన్ని తెలిసి నేను చంపుతాను, నరుకుతాను. సౌలు అంటాడు, బాలుడు నాయనా, నువ్వు బాలుడినా? దేవుని సహాయంతో నేను సింహాన్ని చంపాను, ఎలుగుబండి చీల్చాను అంటే అది సర్లే అనేసి పర్మిషన్ ఇస్తాడు. వెంటనే ఏమైంది? జయించాడు దేవుని నామములో. అలాగే పరమ దావీదైన మన ప్రభు అయిన యేసు మనకు రక్షకుడు. ఆయనకి జయించిన వాడు, దావీదుకి జయించిన మనకు జయిస్తాడు. మనం కృంగిపోవాల్సిన పని లేదు. అందుకనే దావీదు ఒక్క ఇశ్రాయేలు సైనికే కృంగిపోవద్దని చెప్పాడు. మన ప్రభు అయిన యేసు అయితే అలా కాదు. 145:14 వచ్చిన చూడండి. యెహోవా పడిపోరందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవదీసినవాడు.
చదవమ్మా ఒకసారి. లేవదీసినవాడు. చూసారా ఎంత గొప్ప దేవుడో. అంత దేవుడిని మనం కలిగి ఉన్నదంటే అతనికి కృతజ్ఞత చెల్లించబద్దులే ఉన్నాము. మన కష్టాల్లో, శ్రమల్లో, మరి ఫిలిప్తీ లాంటి శ్రమలు వస్తాయి, మరి బాధలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. దేంట్లో మన కుంగవలసిన పని లేదు. మనకి అతనే సహాయకుడై ఉన్నాడు. అందుకే ఒకసారి ఎవరు మరి సౌలు దావీదుని తరుముతుంటాడు, గుహలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు? మరి 142 చూడము 6వ వచనం. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమారు, నాకంటే బలిష్ఠుడు, వాడి చేతిలో నన్ను విడిపింపుము. చూసావా, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. కృంగిపోయిన స్థితిలో కూడా మనల్ని కాపాడే దేవుడు మనకున్నాడు. సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఇటువంటి దేవుడు. అందుకనే యెహోవా యందు భయభక్తులు వాళ్ళకి దాచించిన మేలు ఎంతో గొప్పది. 31:19 చూడండి కీర్తనలు. నీ యందు భయభక్తి గల నిమిత్తం దాచించిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నేను ఆశ్రయించిన వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, సహోదరులారా, సిస్టర్లారా, బ్రదర్స్లారా, మనం ఏ విషయంలో మనం కుంగిపోయిన అవసరం లేదు. మన పిల్లల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక సమస్యల విషయంలో కానీ, దేని విషయంలో మనం కృంగిపోకూడదు. ఈ ఈ ప్రేమ లేఖని మనం రోజు చదువుతుండాలి. ఇది మనకి మనుషులకి ఇచ్చిన, దేవుడిచ్చిన ప్రేమ లేఖ, పరిశుద్ధ గ్రంథం ఇది. అంచేత మనం కృంగిపోవాల్సిన లేదు. భక్తులకి, క్రైస్తవులకి శ్రమలు వస్తాయి. శ్రమలు రాకుండా ఉండవు. శ్రమలు రాని క్రైస్తవుడే కాదు. పౌలు మహాభక్తుడు 14 పత్తులు రాశాడు, 2 ఖండాలను గడగడలాడించాడు, 3 పెద్ద సువార్త ప్రయాణాలు చేశాడు. అటువంటి పౌలుకే శ్రమలు వచ్చినాయి, కుంగిపోయే స్థితిలోకి వచ్చాడు. 2 కొరింథీ 1:8 చదవండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామని నమ్మకం లేదు, నమ్మకం లేక ఉండినట్లుగా మా శక్తి మించిన కుంగిపోతిమి. చదవం ఇంకా. మా యందే మేము నమ్మికుంచుకున్నట్లు మరణమవుదని నిశ్చయించుకుంటాం. మా మట్టుకు మాకు కలిగి ఉండెను. చదవమ్మా. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను, ముందుకును తప్పించను. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వల్ల సహాయం చేయుచుండగా తప్పించనని ఆయన ఎందు నిరీక్షణకరమై ఉన్నాము. చూసావా, పౌలు కూడా ఎన్నో శ్రమలు, వ్యాధులు వచ్చాయి. అంత దైవభక్తులు కూడా మనకు కూడా వస్తుంటే మన దేవుళ్ళినప్పుడు మనము ఆయన్ని తృణీకరించకుండా నమ్మాలి. అందుకనే యోహాను సువార్త 11:40 ఏమంటాడు? మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అంతేనండి అన్నాడా? అందుకు యేసు, నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. అందుకనే మేము ఎల్లప్పుడూ ఆయన మీద నమ్మకం ఉంచాలి, భయపడుతూ ఉండాలి, ప్రేమగా జీవిస్తుండాలి. అది దేవుడు దీవించగా చిన్న వాక్యం చదివేసి వెళ్ళిపోతాం. 103వ కీర్తన 5 వచనాలు చదువుతానండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరొకము. ఆయన నీ దోషం నుండి క్షమించేవాడు, నీ సంకటం నుండి కుదుర్చేవాడు, సమాధి నుండి ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటం ఉంచున్నాడు. పక్షిరాజవనం వల్ల ఎవను కృతజ్ఞతలు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు.
చాలు. దేవుడి వాక్యం దీవించగా మరి భార్య విషయంలో, నా కుటుంబ విషయంలో మన సంఘం అంతా ప్రార్థన చేశారు. మీకు అందరికీ మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇదే ప్రార్థన మనం కంటిన్యూ చేద్దాం. ప్రతి కుటుంబంలో సమస్యలు పోతాయి, వ్యాధులు పోతాయి, అనారోగ్యాలు పోతాయి. మరి అందరూ పిల్లలు కూడా వర్ధిల్లుతారు. దేవుడి వాక్యం దీవించగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం విందా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మేము చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి మా జీవితాలతో మాట్లాడడానికి, పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వటానికి మీ కృప దయచేయండి ఆయన. మా మాటలు, మా ప్రవర్తన, మా సాక్ష్యం నీ దృష్టిలో ఎన్నిక లేనివయ్యా. మేము ఏది మాట్లాడినా తప్పే మాట్లాడతాం. నువ్వు మాట్లాడితే మా హృదయాలకి నెమ్మదిస్తావు. అక్కను బట్టి, తన సర్వీస్ అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అక్క సందర్భముగా కొన్ని మాటలు నీ లేఖనాల్లో మేము చూస్తుండగా పరిశుద్ధాత్ముడు మమ్మను కదిలించునుగా కానీ ప్రార్థన చేస్తూ యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పుస్తకం కొన్ని నిమిషాలు 128వ అధ్యాయం. ఎవరు తొందరపడద్దు దయచేసి. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో పరీక్షించుకోవాలి. ఇది భయంకరమైన స్థలం. ఒకసారి జాగ్రత్త వినండి, వినండి. మోడీ గారు తన స్పీచ్లో ఈ రీతిగా అన్నాడు, చాలా వైరల్ అయిపోయింది. స్వాతంత్ర ఉద్యమంలో నేను పాల్గొన్నాను అన్నాడు. పుట్టలేదు అప్పటికే అయ్యగారు. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది కదండి. మొన్నే 79 చేసుకున్నాం. అయ్యగారికి రేపు 14వ తారీఖున 75వ సంవత్సరం వస్తుంది. గప్పాలు చెప్పుకొని, లేనివి చెప్పుకొని ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. అన్న చెప్పాడు ఒకసారి, శేఖర్ అన్న, వాళ్ళ అండమాన్ వెళ్తేనట స్వాతంత్ర సమరోద్యమం యొక్క చరిత్రనే మార్చేశారట. ఎంతమంది చరిత్రలు మార్చినా ప్రభు దగ్గర చరిత్ర, మన చరిత్ర పెరిగిపోదు. పుట్టలేదు. వీళ్ళు పుట్టేసరికి చచ్చిపోయిన వాళ్ళు కూడా వీళ్ళని దీవించేశారట. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టే చెప్పాలి. చూడండి 128వ కీర్తన. ఒక్క మాట చాలా జాగ్రత్త వినండి. 2వ వచనం అందరం చదువుదాం. బైబిల్ తీసి చదవండి, అందరూ చదవండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. చాలు. మనందరం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నది మన కష్టార్జితము, దేవుడిచ్చిన కష్టార్జితంతో బ్రతుకుతూ ఉంటాం. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తుంటారు, కొంతమంది ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు, కొంతమంది చేతి పనులు చేసుకుంటారు. జాగ్రత్త వినండి. కొంతమంది ఏం చేస్తారంటే వారికి కావలసిన బిజినెస్ చేసుకుంటారు. వారి కష్టాన్ని బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తూ వారిని నడిపిస్తూ ఉంటాడు. దేవుడు వారిని విడిచిపెట్టడు. ప్రతి కుటుంబం యొక్క అక్కర కొరకు కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, వారికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్పదైన మేలు మనకు కనబడదు. ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మాట ఏమిటంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ప్రభు ఇచ్చాడు వాగ్దానం.
అక్క ఏపీఎస్పి ఆర్టీసీలో చిన్న కండక్టర్ జాబ్లో జాయిన్ అయింది 1996. సాక్ష్యం అది చెప్పాలి. ఆ తర్వాత దేవుడు ఆమెను దీవించాడు. ఆమె కండక్టర్ జాబ్గా చేస్తున్నప్పుడు ఆమె నాకు కూడా టికెట్ కట్ చేసింది. ప్రైజ్లాడా అక్కండు ఎక్కడికి బాబు అనేది. అక్క కాంప్లెక్స్ అంటే డబ్బులు ఈ తమ్ముడు మొహమాటం లేదు. చాలాసార్లు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తని. తర్వాత దేవుడు ఏడీసీగా ప్రమోషన్ ఇచ్చాడు. చూడండి, తర్వాత దేవుడు తన్ని డీసీగా ప్రమోషన్ ఇచ్చాడు, ఒక డిపోకి చాలా క్యాషియర్గా. తర్వాత దేవుడు తన రిటైర్మెంట్ టైంకి ఒక సూపరింటెండెంట్గా, ఒక డిపో సూపరింటెండెంట్గా దేవుడు ఆమెకు మంచి అవకాశం. ఎక్కడో పుట్టి విద్య అంత లేకపోయినా దేవుడు వారిని దీవించిన విధానం చూస్తే అద్భుతం. 3 సార్లు ఆమె మరణ పడక దగ్గరికి వెళ్ళింది. 3 సార్లు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది, కుటుంబం కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసింది. దేవుడు ఆమెను కనికరించారు. ఒకటేంటంటే కేర్ హాస్పిటల్లో డబల్ బోనంజాలాగా పైనేమో బన్నీ కిందనేమో అక్క. వచ్చిన వారు ఒకేసారి ఇద్దరం చూసి వెళ్ళిపోయేవారు ఆ పరిస్థితుల్లో. కానీ దేవుడు విడిచిపెట్టడం. చూడండి ఎలాగ మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తాడు. చూడండి ప్రసంగి గ్రంథం మనం విర్రవీగడానికి ఏమీ లేదండి, అతిశయించడానికి ఏమీ లేదు. దేవుడే మన కష్టార్జితాన్ని అస్సలు ఈరోజు ఈ రీతిగా ఉన్నాము అంటే ఏ గొప్పతనమో మనలో లేదు. చూడండి 5వ అధ్యాయం కొన్ని మాటలు 2 అంశాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. 18వ వచనం 5వ అధ్యాయం 18వ వచనం చదవండి, వినండి. మరియు కోరదగినదిగాను. ప్రసంగికి కనబడిందట కోరదగినది చూడముచ్చటనేది. కోరదగినది చూడముచ్చటైనది. దేవునికి కూడా కోరదగినది చూడముచ్చటనేది ఒకటి కనబడుతుంది. నీ దగ్గర కోరదగినది, నీ దగ్గర చూడముచ్చటనేది దేవునికి కనబడాలి. గప్పాలు చెప్పుకుంటే ఆయన ముచ్చట పడడు కానీ, గొప్పలు చెప్పుకుంటే ఆయన ముచ్చట పడడు కానీ, నీ దగ్గర కోరదగినది, నీ దగ్గర చూడముచ్చటైనది ప్రభు చూచేవాడుగా ఉన్నాడు. చూడండి ఏంటన్నాడు, చదవమ్మా. అబ్బా ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం అంటే తన కష్టార్జితం ఉద్యోగం అవని, వ్యాపారం అవని, లేకపోతే చేతివృత్తులు అవని, లేకపోతే ఏదైనా అవని, ప్రైవేట్ జాబ్ అవని, పర్మనెంట్ జాబ్ అవని. చూడండి అన్నపానములు పుచ్చుకొనుచు క్షేమముగా బ్రతుకుటయే భాగ్యం అండి. ఇది దేవుడిచ్చిన భాగ్యం, అది దేవుడిచ్చిన భాగ్యం. అది నువ్వు అనుకుంటావు నా శక్తితో నేను చేశాను. దేవుడు ఇవ్వకుండా నువ్వేం పొందలేవు, దేవుడు ఇవ్వకుండా నువ్వేం ముందుకు వెళ్ళలేవు. ఈ దినము ఇలాగున్నామంటే దీనులుగా ప్రభా నీ కృపనాయన అనాలంతే. నీ కృపనాయన అని ఆడవాలి. చూడండి ఏమంటాడు, భాగ్యం అది. 19వ వచనం చదవమ్మా. 19వ వచనం ధన ధాన్య సమృద్ధినిచ్చాడట. ఇచ్చి దాని యందు అతడు ఆ భాగం అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకుంటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకు, ఆ మాట అండర్లైన్ చేసు, వీలు కలుగ చేసెను. నీకు వీలు కలుగ చేశాడు దేవుడే.
మానవులు కాదు. ఈరోజు ఎంతమంది నిరుద్యోగులు బయటున్నారు. దేవుడు వీలు కలుగజేస్తే అందరం ఎక్కిస్తాడు. దేవుడు వీలు కలుగజేస్తే ఉన్నత శిఖరం వరకు ఎక్కిరిస్తాడు. నీ శక్తి కాదు, నీ భక్తి కాదు, వీలు కలుగజేశాడు దేవుడు. చూడండి, వీలు కలుగజేశాడు. చదవండి. ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదమే. ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదం. నీకు దేవుడు ఆ స్థితి ఆశీర్వాదం అమ్మా. దేవుడు నీకు ఆ స్థితిని ఆశీర్వాదం ఇచ్చాడు. నువ్వెంత, నీ చదువెంత, కానీ దేవుడు ఒక సూపర్ నెట్ లెవెల్లో, ఒక డిపాజిట్ని ఆర్గ్యూ చేసే లెవెల్లో నువ్వు రిటైర్ అయ్యావంటే దేవుడే చేశాడు. తర్వాత చదవండి. ఆశీర్వాదం అనుకోవాలి. చూడండి, అట్టివానికి హృదయానందము అట్టివానికి దేవుడే నీ హృదయానికి ఆనందాన్ని దయచేశాడు. గనుక కూర్చోమ్మా. ఆయుష్కాల దినములు ఇక అనుకోవచ్చు, నాకు ఈ ఆనందం ఇచ్చాడు కాబట్టి మిగిలిన సమయం ఏంటంటే నువ్వు ఇంకేమి నా కష్టం ఇంతని జ్ఞాపకం చేసుకొని అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మనం అతిశయించడానికి ఏమీ లేదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక వ్యక్తి కూడా రిటైర్ అయ్యాడు. ఒక వ్యక్తి దేవుని ఆశీర్వాదం వల్ల రిటైర్ అయితే, ఇంకొక వ్యక్తి కూడా రిటైర్ అయితే ఆయన స్థితి చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. 6వ అధ్యాయం 1వ వచనం. ఇది దురవస్థ, అది చూడముచ్చట. మొదటి ఆశీర్వాదము చూడముచ్చటైనది, రెండవ ఆశీర్వాదము దురవస్థ. ఎంత అవస్థ, దేని కొరకు అవస్థ పడితే కాదు, దేవుని ఆశీర్వాదం ఉండాలి. చూడండి, దురవస్థతోటి కళ్ళు నాకు కనబడేను. అది బహు విశేషం. ఎలా వస్తుందో ఆ అవస్థ తెలియదు, కలుగుచున్నది. ఏమనగా మళ్ళీ దేవుడే దేవునికి ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహిస్తాడు. 4 ధనము, ధాన్యము, సమృద్ధి, ఘనతను అనుగ్రహించును. అతడు ఏమి కోరినను, అబ్బో అతనికి ఏమి తక్కువ కాలేదు, ఏం కోరితే వచ్చేస్తుంది. అయినను చూడండి, ఏడవాలి, దుఃఖపడాలి, దానిని అనుభవించుటకు. అక్కడేమో వీలు కలుగజేశాడు, ఇక్కడేమో వీలు కలుగజేయలే. ఇద్దరికి ఒకలాగా ఇచ్చాడు. అక్కడ వీలు ఇచ్చాడు, ఇక్కడ వీలు కావట్లే. దేవుడు నీ పట్ల వీలు కలుగజేశాడు. చూడండి, చదవమ్మా. ఎవరండి దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వకపోతే వేరొకడు అనుభవిస్తాడు. చూడముచ్చటైన ఆశీర్వాదములు ఉన్నావా? దురవస్థ కలిగిన ఆశీర్వాదములు ఉన్నావా? ఈ లోక పోకడ దురవస్థ, ఈ లోక పోకడ దురవస్థ. కూర్చో. దేవుని ఆశీర్వాదం చూడముచ్చటైంది, చూడముచ్చటగా ఉండాలి. ఇంత ఇచ్చి దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వకపోతే ఏమి లాభం అండి? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు. ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తున్నాను. చిన్న ఇన్సిడెంట్. అది 2010వ సంవత్సరం. పోర్ట్లో ఒక క్రెయిన్ డ్రైవర్ యొక్క రిటైర్మెంట్. మన వర్క్షాప్లో ఒకటి ఉంటుంది, ఏముంటుంది, వర్క్ ఈజ్ వర్షిప్ అని ఉంటుంది. ఆ పనిని ఆరాధ దైవముగానే అతడు ఏం చేస్తాడంటే
ఆరాధించేవాడు ఉన్నాడు. అదొక క్రిస్టియన్ కుటుంబం. స్పాట్లో కూడా నేను ఉన్నాను. ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ అది. ఆఫీసర్స్ అన్నారు, ఆఫీసర్స్ అందరికీ లేకపోతే ఆ సెక్షన్ అందరికి కూడా అతను మంచి పార్టీ ఏర్పాటు చేశాడు. ఆయన అన్నాడు, నేను ఎప్పుడు డ్యూటీ మానలేదు సార్, లాస్ట్ రోజు కూడా నేను డ్యూటీ చేస్తాను. వద్దురా బాబు నువ్వు కూర్చో, వేరొకనే. లేదు సార్, నేను లాస్ట్ రోజు కూడా నేను డ్యూటీ చేస్తాను సార్ అన్నాడు. ఆయన యొక్క అభిప్రాయం ప్రకారము డ్యూటీ వేసాడు. చాలా ఎత్తు, మన పోర్ట్లో క్రెయిన్స్ ఎంత ఎత్తు ఉంటాయండి, చాలా ఎత్తు ఎక్కాడు. ఇక ఆ ఫంక్షన్ కొరకు అన్నీ ఏర్పాటు చేశారు, పూలదండలు అవి ఇవి అన్నీ ఏర్పాటు చేశారు. వాడు ఎంత సిన్సియర్ వర్కర్ అంటే అంత సిన్సియర్ వర్కరు. 12:30కి దిగిపోవాలి, క్రెయిన్ దిగిపోవాలి. 12 గంటలకు ఆఫీసర్స్ కారు తీసుకొచ్చి క్రెయిన్ దగ్గర ఆయన ఆ యొక్క ఫంక్షన్ హాల్కి తీసుకెళ్దాం అనుకున్నారు. వచ్చారంతే. వచ్చిన తర్వాత ఆయన పేరు సూరిబాబు, వాళ్ళ ఆవిడ పేరు లూదియా, వాళ్ళది సాలిగ్రాంపురం. దిగిపోయాడు. సూరిబాబు, ఆఫీసర్స్ వచ్చే కారు వచ్చింది, ఇంకా ఆఫ్ చేసేయి చాలు అంటే, సార్ ఇంకా నా సమయం 5 నిమిషాలు ఉంది సార్, 5 నిమిషాలు పూర్తి చేసి నా డ్యూటీని సంపూర్తి చేస్తాను సార్ అని చెప్పాడు. 5 నిమిషాలే కదా, స్పాట్లో ఉన్నా 5 నిమిషాలే కదా అనుకున్నారు. 5 నిమిషాలు కూడా క్రెయిన్ మూవ్ అవ్వకుండా ఆఫ్ చేశాడు, బ్రేక్ చేశాడు. మెట్ల మీద ఇలా దిగుతున్నాడు, అంత హైట్ నుండి దిగుతున్నాడు. క్రెయిన్ పట్టుకున్నాడు, బోరుమని ఏడుస్తున్నాడు, బోరుమని ఏడుస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం, ఎండ తీవ్రంగా ఉంది, ఎండాకాలం అది. ఏడుస్తూ 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 అలా కుమిలిపోయాడు, పడిపోయాడు. నీళ్ళు జల్లారు ముఖం మీద, క్రైస్తవ కుటుంబమే నీళ్ళు జల్లాడు ముఖం మీద. చిన్న శ్వాస ఉంది. అదే కారులో మెయిన్ గేట్ పక్కన హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడు. సూరిబాబు ఏ పూలదండలైతే తన మెడ మీద ఇచ్చి గౌరవం ఆయన పార్థివ దేహం మీద వేశారు. ఏనాడు మందిరానికి వచ్చి ఎరగడు. డబ్బు పిల్లలు లేరు, ఏమవుతుంది? అనుభవించడానికి శక్తి లేదు. జాగ్రత్త. దేవుడు అంటే భయం కలిగి ఉండాలి. దేవుడిస్తేనే అనుభవిస్తున్నా, దేవుడు ఇవ్వకపోతే అనుభవించలేం. మిగతా జీవితం ఏం చేస్తారు? ఎవరిని అడిగితే ఏం చెప్తారండి? మనవరాళ్ళు ఉన్నారండి, వాళ్ళని చూసుకుంటాను అంటది అక్క. అయితే కాదమ్మా, ఏ నాడైనా నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత దేవుని మందిరం మట్టుకు విడిచిపెట్టకూడదు, బైబిల్ స్టడీ విడిచిపెట్టకూడదు, ప్రార్థన విడిచిపెట్టకూడదు. దేవుడు అంటే భయం ఉండాలి. మనకిచ్చింది దేవుడు. ఎంత దీనులుగా ఉంటే అంత దేవుడు వచ్చిస్తాడు. అది ఆయన ఇచ్చిన కృప, ఆమె పట్ల దేవుడిచ్చిన కృప. 3 సార్లు సివియర్గా మరణము దగ్గరికి వెళ్ళిపోయి బయటకు వచ్చింది. అనుకుంది, ఇక నాకు ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళని రిటైర్మెంట్ ఇస్తా ఉన్నారు. ఆఫీసర్ చెప్పారు, అమ్మా ఇంకొక సంవత్సరం ఉందమ్మా, నువ్వు అలాగొచ్చి కూర్చో, అలా నెట్టేస్తే చాలు. సహకరించారు డిపోవారు. ఈరోజు సంతోషపడుతుంది. దేవుడు మీకు ఇచ్చిన కృప, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. సూరిబాబు ఒక్కరోజు కూడా మందిరానికి రాలేదు. సంపాదించాడేమైందో తెలియదు. జాగ్రత్త. మన జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ప్రార్థన చేసుకుందాం. అన్న సామ్యులు గారు అక్క వచ్చినట్లయితే నాన్నగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు.
ప్రార్థన చేసి ఆశీర్వాదం. మీ కొందరములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన జగత్ పునదేవుడిపై మీరు ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని తండ్రి సామ్యాల చిత్తమని జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి సాయం చేయండి. నాయన విడుదలైంది. నాయన సంఘంతో ఆనందించాలా, భోజనం చేయాలా, నాయన నిండు చేసుకోవాలా, సంతోషించాలా, ప్రార్థన చేసుకోవాలా, సంఘాన్ని పిలవాలా అని ఏం చేశారు తండ్రి. చెల్లించుంటాం మీకు అందరం సరే. కానీ అక్కడి నుంచి సంఘాన్ని కూడా దీవించి ఆచరించి కాపాడవలసిందని మేము కూడా ఆరోపించుకుంటూ నేను అల్లెళ్ళి కుమార్తెను మనవరాలు దీవించి ఆచరించి మేము పొందుతాను. కేసు పెట్టి అడుగుతున్నాము తండ్రి. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించదము. మేమందరము ఉత్సాహించి సంతోషించదము. కొనియాడదము కొనియాడదము మహిమ ఘనతానికి ఎంతో తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమును ఉన్నవారు లేనివారు సదా దీవించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మీ కొరకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. అన్న అక్కలు ఇక్కడ ఉంటారు. జస్ట్ మీరు విష్ చేయొచ్చు. ఓకే, ఒక్క పాట రక్షణ. ఒక చిన్న పాట పాడుతుండగా విష్ చేసేయండి. అందరికీ భోజనం ఏర్పాటు చేస్తున్నారు. సమృద్ధిగా తిని వెళ్ళండి. రెండు 236 దశసాలు కూర్చోండి. వచ్చిన వారు వచ్చి విష్ చేసి వెళ్ళండి అంతే. 236 జీవంబునిచ్చిన దేవుడా. శాంబాబుజీ వెళ్ళారా? దేవుడా నీ పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా నీకు పలుమారులే నీకెన్నియంగా పాడుండాను. హల్లెలూయా హల్లెలూయా వెలుగిచ్చినావు గాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివే. వెలుగిచ్చినావు అనుదినము మాకు ఆహారమిచ్చి
ఊపిరి పోసి కాపాడితివి ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదను ఎంచాలే కానీ మంచి పనులు హల్లెలూయా హల్లెలూయా అని పాడేదను ఇతుడా నీకే స్తుతి గీతము ఇతుడా నీకే స్తుతి గీతము హల్లెలూయా హల్లెలూయా నిచ్చిన దేవుడా నే పాడేదా నీకు నిరంతరము హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రేమ బిందు వెనకలుంది, అక్క అక్కడ ఉంటుంది, తను ఒప్పుకోలేదు, చాలా దుఃఖపడుతుంది. కాబట్టి పర్సనల్గా వెళ్ళి మీరు కలవచ్చు. 3 గంటలకి యవనస్తులు అందరూ ఉండాలి. 3 గంటలకి మీటింగ్ ఉంది. యవనస్తులా ఏ